టెలివిజన్ ఇంకేముంది అందులో ఆ రోజునే తెలుసు అలాంటి వాళ్ళని తీసేస్తారని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడే. కానీ వాళ్ళు అదే నమ్మారు. లేదు 10,000 రూపాయలు ఇస్తారన్నటువంటిది. అంటే పవన్ కళ్యాణ్ రాయేసిన రోజునే అయిపోయింది ఆ వ్యవస్థ అనేది అర్థమైపోయింది. కాకపోతే దాన్ని కవర్ చేస్తూ చంద్రబాబు లేదు లేదు వాళ్ళకి 10,000 రూపాయలు పెంచుతాం మీకు ఎందుకు బోల్డ్ అని ఛాయిస్ ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అవునని చెప్పి సర్టిఫై చేశారు. ఫైనల్గా 2.5 లక్షల కుటుంబాలు 5,000తోనే బతికేస్తారంటే 5 రూపాయలతో బతికేవాడు ఉంటాడు, 5,000తో బతికేవాడు ఉంటాడు. ఒక వెసులుబాటు అది. సేమ్ టైం సొసైటీకి పనిచేసి పెట్టేటటువంటిది. ఓ పెద్ద మైనస్ అయింది. 2,50,000 కుటుంబాలు ఈ రోజున మళ్ళీ కొత్త ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాలి. మనం కొత్తగా ఉద్యోగాలు సృష్టించి ఎట్లా ఉండదంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సాధారణంగా ప్రతి ప్రభుత్వాలు కూడా అట్టహాసంగా ప్రచారం చేస్తుంటాయి. అలాగే ప్రతి కంపెనీ కూడా అట్టహాసంగా ప్రచారం చేస్తుంది. మన మీడియాకు ఉండే ఒక పెద్ద దురద ఏంటంటే అది దాని డెప్త్కి ఎక్కడికి పోం. మన తెలివితేటల స్థాయి ఎక్కడికి పడిపోయిందంటే ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు ఇన్ని ఇచ్చారంట వీళ్ళు ఇన్ని ఇచ్చారంట అంటాం. కానీ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాల స్టైల్ ఎట్టుంటుందో తెలుసా? ప్రతి ఏడాది 20% ఉద్యోగాలు తీసేస్తారు, 20% ఉద్యోగాలు పెట్టుకుంటారు. వాడు ఏం చెప్తాడు? 20% ఉద్యోగాలు ఇచ్చానంటాడు. అంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ 20,000 మందికి ఈ ఏడాది నేను ఇచ్చాను అనగానే 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఇన్ఫోసిస్, 20,000 మందికి ఉద్యోగాలు కల్పించిన టాటా అని రాస్తాం మనం. వెర్రి వెంగళప్పలం మనం. దీన్ని చూపెట్టి ఆ రాజకీయ పార్టీలు ఏం చెప్తుంటాయి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఈ ఏడాది ఇంతమందికి ఇప్పించామంటారు. మరి పాపం